అందరికీ వందనాలండి. మరి ఈరోజు క్రీస్తు సువార్త మహిళా సంఘంలో ఆహ్వానించినటువంటి మరి దేవుని గారికి అలాంటి స్టేట్ పాస్టర్ షాబాబ్ గారికి ఈ సంఘస్థులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గిలియన్స్ తరఫున మరి ఈ ఆదివారం మీకు వాక్యం తెలియజేయాలని వారితో వాక్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. యొక్క రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాంసారి. అక్కడ మనకి ఏం చెప్తుందంటే 1-2 అధ్యాయాల్లో 1-2 వచనాల్లో మనకి ఏం చెప్పబడుతుందంటే మరి సజీవ యాగంగా శరీరములతో మనం సమర్పించుకోవాలి అనేటువంటి పౌలు భక్తులు సిద్ధాంతపరంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో తెలుసుకోవాలన్నట్లు మీ మనస్సులను మారి మరి నూతనముగా రూపాంతరం చెందాలని దేవుని వాక్యం చిన్న ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి దేవాన్ని పనులు చేస్తున్నాం. పరిశుద్ధుల అయా మరి మధ్యాహ్న కాలంలో ఈ సన్నిధిలో తండ్రి నేను అయా తండ్రి ఈ సన్నిధిలో వాక్యం మీరు మాట్లాడండి తండ్రి. మాతో మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి మేము మా తండ్రి వాక్యం విజయమై అయా వాక్య ప్రకారంగా నడుచుకుని అయా తండ్రి వధువు సంఘముగా ఎదగడానికి మాకు సహాయం దయచేయమని అయా తండ్రి మీరు ఆరాధిస్తూ ఇస్తూ అయా ఇక్కడ వచ్చినటువంటి మా సహోదరి సహోదరులు అయా సంఘం మీరు దీవించి ఆశీర్వదించి అయా మీరు బలపరిచి ఆయా యొక్క రాకడలో ఎక్కబడే సంఘముగా ఉండడానికి సహాయం దయచేయమని అయా మీరు మాట్లాడండి. దేవుడు కాదు మీరు మాట్లాడి మా వాక్య ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకి రోమిలకు రాసిన పత్రికలో మనకి తెలియజేస్తున్నట్టుగా ఏమంటే ఈ 12వ అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదలు అంటే ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అనేక మంది హిందువుల మధ్య అనేక మంది నామకార్థ క్రైస్తవులు అనేక మంది వారి మధ్య మనం ఉన్నాం. ఈ దేవుడు మనల్ని ఒక సంఘముగా ప్రజలకి సంఘముగా మరి ప్రత్యేకించి మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మనం ఈ యొక్క ఏం చెప్పడుతుందంటే మనం ఈ లోక మర్యాదల గురించి మనం అనుసరింపక ఉత్తమములు అనుకూలములు సంపూర్ణములైనటువంటి మరి దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలని మనకి తెలియబడుతుంది. మరి ఇక్కడ మనం ఆ యొక్క మారు మనసు పొంది మరి రూపాంతరం చెందాలి. ఈ యొక్క రూపాంతరం మనం చెందినప్పుడు దీంట్లో మనకి కొన్ని దీంట్లో మనం అధ్యయనం చేసిన విషయాలుగా మనం చూసినట్లయితే దాంట్లో మనం ప్రార్థన చేయడం, అలాగే దేవుని మరి వాక్యాన్ని చదవడం, అలాగే దేవుని వాక్యాన్ని తలపోయడం, అలాగే దేవుని ఆరాధించడం, అలాగే దేవుని కార్యాలను మరి ధ్యానించడం, మరి ఇవన్నీ కూడా మనకి అంశాలుగా ఉన్నాయి. దీంట్లో నేను అన్ని గురించి చెప్పడం లేదు కానీ కొన్ని విషయాల గురించి నేను 4 విషయాల గురించి నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మరి మొదటి కనుక మనం చూసినట్లయితే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి మనం ప్రార్థన అనేటువంటి ప్రార్థనతో మనం గడుపుతున్నామా, మన ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన మనం ప్రార్థనతో గడుపుతున్నామా అనేటువంటిది కూడా మనం చూడాలి. దేవుడు మనం రెగ్యులర్గా దేవుడికి మనం ప్రార్థన చేయటువంటి దేవుడితో మనం మాట్లాడతాం. దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు మరి దానికి ప్రత్యేకమైనటువంటి శైలి అవసరం లేదు, ప్రత్యేకమైన భాష అవసరం లేదు. మనకు తెలిసినటువంటి భాషలోనే మరి దేవుణ్ణి మరి ఆరాధించాలి. ఉదయం లేచిన వెంటనే మరి రాత్రి కూడా మనం క్షేమంగా కాపాడి మరి దేవుని స్తుతించాలి. అలాగే మరి మనకు ఆహారం ఇచ్చాడు దేవుడు, ఈ ఆహారం కోసం దేవుని స్థుతించాలి. అలాగే మనం రోజంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం నిద్రలోకి వెళ్ళిపోయిన ప్రజలతో కూడా మనకి దేవుడు మనం కాపాడేది కూడా దేవుని స్థుతించాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేసి మన ప్రార్థనతో దేవుడితో సంబంధం అనేది మనం పెట్టుకోవాలని మనం దేవుడికి సెలవిస్తాము. దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఒకసారి మనం ఆ ప్రార్థనలో మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మీయంగా దేవుడితో ఒక సంబంధాన్ని
కలిగి ఉంటాం. మన ఇంట్లో మన పిల్లలు, మన పురుషులైతే భార్యతో ఎక్కువగా కాలం గడుపుతారు, అలాగే స్త్రీలు తన భర్తలతో గడుపుతారు, తల్లిదండ్రులైన వారి పిల్లలతో గడుపుతారు. వాళ్ళతో రిలేషన్షిప్ మనకి బాగా ఏర్పడుతుంది. అలాగే మనం దేవునితో కూడా ఒక బాంధవ్యాన్ని, ఒక రిలేషన్షిప్, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం మరి పెంపొందించుకోవాలి అని మనకు తెలియబడతాము. తర్వాత మనకున్నటువంటి సమస్యలు దేవుని ఎదుట చెప్పుకోవాలి. మనం మన యొక్క నిరీక్షణ ఏంటి? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. క్రైస్తవులైన మనం అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఈ లోకంలో చేసినట్లుగా మరి ఆస్తులు అంతస్తుల కోసం మనం పాటుపడకూడదు. కానీ మనకి దేవుడు ఈ లోకంలో మనం బ్రతకడానికి చేయాలి, పని చేయమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు దేవుడు. మనం అభివృద్ధి పొందాలి. అలాగే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం మనం ఒక ప్రత్యేకించబడినటువంటి సంఘంగా మనం ఎదగాలని మనం సెలవిస్తాము. అలాగే దీంట్లో ఈ యొక్క మరి నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, అక్కడ మనకి ఏం తెలియజేస్తుందని తెలియజేస్తామని ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించారు. యేసు ప్రభువారు మరి ఆయన తన యొక్క జీవించినటువంటి 33 సంవత్సరాల్లో మరి ఆయన సేవ చేసిన 3 సంవత్సరాల్లో ఆయన ఎలా చేశారట? చేసినట్టు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోను కన్నీళ్లతోను మరణం నుండి రక్షింపగలవాడికి యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన. ఇక్కడ కనుక మనం చూస్తే మరణం నుండి అనేటువంటి యొక్క మరణం నుండి అంటే దేవుడు మరణం నుండి తప్పించమని ప్రార్థించుకుంటున్నాడు. ఒకవేళ ఆయన మరణించిన తర్వాత దేవుడు సమాధిలో నుంచి లేపమని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనకు చూస్తే గ్రీక్లో ఎక్కనంట అంటే ఎక్కంటే బయటికి, గ్రీక్లో మనకి ఎక్క అనేటువంటి పదం ఉంటుంది. దాంట్లో బయటికి అంటే దాని అర్థం అనమాట బయటికి రావడం అంటే నా చనిపోయిన తర్వాత నేను మళ్ళీ పునరుద్ధానం వల్ల దేవునికి ప్రార్థన చేస్తున్నమాట మన ప్రభువారు. అలాగే గత్సెమనే తోటలో కూడా ప్రభువారు మనం ప్రార్థన చూస్తాం. దేవుడైనట్టు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో మనకి ఒక మాదిరి జీవితాన్ని చూపించారు. ఆయన మన శిష్యులకు ఒక మాదిరి జీవితాన్ని చూపించారు. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలనే విధానం మూలం కూడా చూపించారు. అలాగే ఇంకా నేను సొలొమోను రాసినటువంటి ప్రార్థన కూడా ఒకసారి మీలో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి రాజులు 3వ అధ్యాయం ఒకసారి ప్రార్థన చేయడం మనం చూస్తాము. ఇక్కడ ఆయన మరి బాలుడుగా ఉన్నప్పుడు ఆయన దావీదు మహారాజు తర్వాత తండ్రి స్థానంలో ఆయన రాజుగా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దినాల్లో మరి ఆయన దేవుని ప్రార్థన చేస్తారు. ఏమని? అయా నేను బాలుడను, మరి నాకు ఈ యొక్క మరి వీళ్ళందరినీ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వని ఆయన ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన గురించి మనం చూసినట్లయితే దేవుడు ఆ ప్రార్థన ఎలా ఆలోచించడం ఒకసారి మనం చూడాలి. 3వ అధ్యాయము 6 నుంచి 14 ఈ దీంట్లో ఒకసారి మనం చూడాలి. ఈ 6వ వచనంలో మనం కనుక చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కనుక చూస్తే యెహోవా నీవు నా తండ్రివైన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నీ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు.
ఈ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు ఈ దాసుడైన నాకు వేగం హృదయం దయచేయమని సొలొమోను ప్రార్థన చేస్తున్నాం. మన ఇంట్లో మన పిల్లలకు ప్రార్థనలు మనం నేర్పిస్తున్నాము. ఒకసారి మనం ఆలోచించండి. మన ఇంట్లో మన యొక్క పిల్లలకు ప్రార్థన చిన్నప్పటి నుంచి వారికి ప్రార్థన నేర్పాలి. ఇక్కడ సొలొమోను మహారాజు ఏం చేస్తుంది? ఈ విశాల దేశాన్ని నేను పరిపాలించాలంటే, ఈ న్యాయం అన్యాయం నేను వారికి తీర్పులు తీర్చాలి అంటే వారికి నేను నాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినట్లు కూడా మనం చూస్తాము. ఇక్కడ కింద వచనాల్లో మనం చూస్తే 11వ వచనం, మరియు నీవు ఆ ఆశ్చర్యము ఘనతను ఇమ్మని అడుగక, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములని ఒకసారి 12వ వచనంలో చూద్దాం. నీవు ఇలాగున అడిగినందున నీ మనది అంగీకరించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడును ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరి ఆ విధంగా చూస్తే 13వ వచనంలో ఐశ్వర్యంతో పాటు ఘనత కూడా ఆయన ఇస్తున్నట్టు చూస్తాం. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగుకుపోయినను వాటిని నీకు ఇచ్చుచున్నాను. దేవుడు మరి సొలొమోను మహారాజు, అలాంటి దేవుడు సొలొమోను మహారాజే మరి ఆయన కింగ్, మరి ఐక్య అప్పుడు యునైటెడ్ ఇజ్రాయెల్ అన్నమాట. దానికి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచించారు. ఆయన ఏమిటి నాకు ఐశ్వర్యము ఘనతను ఇవ్వడానికి, ఆయన న్యాయాలు నేను విచారించడానికి, న్యాయం తీర్చిన ప్రజలను పరిపాలించడానికి నాకు ఇమ్మన్నప్పుడు దేవుడు మరి బహుగా ఆశీర్వదించి తన జ్ఞానమే కాదు ఘనతకు నా ఐశ్వర్యము ఘనతగా వివరించాడు. ఆ విధంగా మనం కూడా మన యొక్క పిల్లలకు మనం ప్రార్థన చేయాలి అని తెలియబడతా ఉంది. ఇంకా కనుక చూస్తే మరి సమూయేలు 1 సమూయేలు 1:28 వరకు చూస్తే హన్న ప్రార్థన చేస్తారు. తనకు మరి బహుకాలం సంతానం లేదు. ఆమె మరి దేవుని మందిరంలో ఏలి ఎదుట ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఎంతో దుఃఖంతో హృదయ రోగంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. అప్పుడు ఏలి అనుకున్నాడట, ఈమె మత్తురాలుగా ఉంది, ఈమె ద్రాక్షారసము తీసుకొని వచ్చింది అనుకున్నాడు. కానీ అక్కడ ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను ద్రాక్షారసం తీసుకోలేదు, నేను దేవుని సన్నిధిలో ఆయనకి వేడుకుంటున్నాను, ఆయన మొక్కుకుంటున్నాను, నా యొక్క మొక్కు కూడా ఒకసారి చూద్దామంటే ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28 ఇక్కడ కనుక మనం చూస్తే అన్న మనకు ప్రార్థన చేయడం చూస్తాం. ఇక్కడ కనుక 1వ అధ్యాయంలో 8వ వచనం ఇచ్చారు. అంటూ పెరిమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చుతున్నావు? అంటే తన భర్తతో చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు? నీకు భోజనము మానుటయ్యేలా నీకు మనోవిచారము కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడు కాను. భర్త ఎలాంటి సపోర్ట్ చేస్తున్నాడు. మనం ఈ రోజుల్లో పిల్లలు ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల పిల్లలు లేకపోతే వాళ్ళు ఎన్నో ఆటుపోట్లు చేస్తారు. బంధువులు ఎన్నో ఆటుపోట్లకు గురి చేస్తారు, ఎన్నో మాటలతో వారిని గురి చేస్తారు. వారి యొక్క దుఃఖం ఈ అన్న మరి దేవుని సన్నిధిలో మొరబెట్టుకుంటారు. ఎంతో మరి ఉపవాసాలతో ప్రార్థనతో మన భర్త 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడన్న కాదా ఎంత సపోర్ట్ చేస్తున్నాడు నిజంగా. మరి ఆ విధంగా తర్వాత ఇంకా ఏమైనా చూస్తే 11వ వచనంలో నీ సేవకు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల
వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వారిని యెహోవాకు నీకు అర్పించేదను. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అయ్యా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కుమారుని ఇస్తే ఈ కుమారుని నీకు అర్పిస్తాను. నీ సన్నిధిలో నీకు మరి నాజీరు చేయబడినటువంటి అంటారు. తల మీద క్షౌరం చేయకుండా నీకు ప్రత్యేకమైనటువంటి జనాంగంగా నీకు అర్పిస్తాను అని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆలకించి ఆమెకు ఏమి మరి తన ప్రవక్త అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నట్టు ఆయన చూసి ఆమెకు నీకు అనుకున్నట్టుగానే నీకు వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పోతాడు అని సెలవించినట్టుగా కూడా మనం చూస్తాము. ఇక్కడ 15 వచ్చారు, ఒకసారి 12 వచ్చింది. ఏలి ఆమె నోట కనిపెట్టుచుండారు. 13 చూడండి. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకలేదు కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకోండి. ఎంతవరకు నీవు మత్తురాలపై విందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొచ్చున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపాకరణను బట్టి బహుగా నిట్టూర్పును విడుచుతూ నాలో నేను దీన్ని చెప్పుకొచ్చున్నాను. అంతటా ఏమని సమాధానం ఇస్తున్నట్టే, ఏలి నీవు క్షేమముగా వెళ్ళదు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను కాక అదొకటి. దేవుడు ఆ విధంగానే మరి సంవత్సరం అయిన తర్వాత తన ఇంటికి పెడుతుంది, తన భర్తతో చెప్తుంది. మరి వారికి సంవత్సరం కాకముందే మరి కుమారుడు తీసుకొచ్చి మరి పాలు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి మరి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విడిచిపెట్టినా చూస్తాం. మనం అనేకమైనటువంటి దేవుడు మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు రెండు భవనాలు, మరి కార్లు, వెహికల్స్, భూములు అన్నీ కావాలనుకుంటున్నాం. కానీ అన్న ఏమనుకుంటుంది, అయ్యా నువ్వు నా కుమారుని ఇస్తే నీ సన్నిధిలో నీకు నీకు అర్పిస్తాను అని అనుకుంటుంది. దేవుడు ఆ మనవాళ్ళ నుంచి మరి ఆయన కుమారులు అనిపించినట్టుగా చూస్తారు. అలాగే ఇంకా మనం చూస్తే 24వ వచనం కానీ మనం చూస్తే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 2 పిండిని ద్రాక్షారసం తీసుకొని వచ్చి మరి ఆలయంలో బలులు అర్పించినట్టుగా చూస్తాం. ఇంక 27వ వచనంలో మనం చూసినట్లు ఆ బిడ్డలు ఈ బిడ్డలు 26వ చూద్దాం. నా ఏలిన వారి ప్రాణముతోడు నీ యొక్క నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ బిడ్డలు దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. ఆ విధంగా ఆ బిడ్డను సమయంలో దేవుడికి ప్రతిష్ఠించాలని చూస్తాను. మరి ఈ విధంగా మన కుటుంబాల్లో మనం కూడా దేవునికి ఆయన మరి ప్రార్థనా జ్ఞాపకంతో మన యొక్క హృదయ ఆవేదనను మనం పంచుకోవాలని, మన హృదయంలో మన యొక్క ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. మన యొక్క పిల్లలు కూడా ఆ విధంగా పెంచాలని దేవుడు కోరుకుంటున్నారు. రెండవది మరి మన యొక్క రెండవ చదువులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు బైబిల్ వాక్యాలను మనం ధ్యానించాలి. బైబిల్ వాక్యాలను మనం ధ్యానించినప్పుడు మన బైబిల్ ఇచ్చినటువంటి మనం ఈ లోపల ఈ బైబిల్ మనకి ఎట్లా వచ్చింది ఒక్కసారి మనం చరిత్రలో చూస్తే చాలా ఆశ్చర్యం. మరి BC 1450 నుంచి మరి ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా మరి క్రీస్తు శకం 300లో మనకి ఈ పుస్తకం బైబిల్ ప్రింట్ అయింది. గ్రీక్ లాంగ్వేజ్లో మొదట ప్రింట్ అయింది. తర్వాత ఆ విధంగా మనకి లాటిన్ లాంగ్వేజ్లో వచ్చింది. తర్వాత ఇంగ్లీష్లో పెట్టినారు. మరి దేవుడు మనకి మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడితో మనం మనతో మాట్లాడాలి. మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడితో మనతో మాట్లాడుతున్నారు. నీ యొక్క పర్సనల్ నీ యొక్క వ్యక్తిగత నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, మనం ఏ విధంగా మనం ఉన్నాం, దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం పరిశీలించుకోవాలి. మన జీవితానికి అప్లికేషన్ చేసుకొని మనం
సరిదిద్దుకోవాలి. ఈ గది మనం చూస్తే ఆయన ఏం చెప్తాడు మనం తీసుకునే దాంట్లో భాగంలో అనేకమైనటువంటి అడ్వైజెస్ చెప్తాడు, గైడెన్స్ ఇస్తాడు మనకి. అలాగే మనకి ఎవ్రీడే మనకి ఆయన ఒక మార్గదర్శకాన్ని ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అలాగే మనకి మన జీవితంలో మనం అప్లికేషన్ మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కోపము మరి క్రోధము అవన్నీ కూడా తీసివేసి దేవుడి యొక్క మరి వధువు సంఘంగా మనల్ని తయారు చేస్తున్నారు. ఈ దానికి మనల్ని మనం దానికి లోపడి ఉండాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ యొక్క వాక్యం మనం చెప్పేదాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలి, మనం దానికి అప్లికేషన్ మనం అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడు మనం చూస్తాం. ఇక్కడ కనుక మనం చూస్తే మనం చదువుతున్నప్పుడు నేను ఒక కీర్తనలు 2 వచనాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనలు మొదటి కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తన మొదటి అధ్యాయము మొదటి కీర్తన దాంట్లో మనం చూస్తే 2-3 వచనాలను మనం శాస్త్రం యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు దివారాత్రులు ధ్యానించి వారు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడితే ఆకువాడు కాల నుంచి చెప్పుకోలే ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు చదవాలి? ఆయన కట్టడలు ఆయన యొక్క ఆజ్ఞలు దాంట్లో కాదు. మనకి దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు మనకు ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చారు. చూస్తే మన ధర్మశాస్త్రంలో ఈ ఒకే అంశం గురించి మరి 400 ప్రవక్తలు రాశారు. మరి ఒకే అంశం గురించి మరి రాసినప్పుడు 1500 సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి మరి ఇక్కడ కనుక మనం చూస్తే ఈ కట్టడలే కాదు, ఆయన యొక్క విధులు మన ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని మనం ఆయన వాక్యాన్ని తగినట్లుగా మనం మార్చుకోవాలి అనే విధానంగా తెలియదు. ధర్మశాస్త్రాలను ఆనందించడం దేవుని వాక్యాన్ని ఆనందించడం అంటే మనకి అతను నీటి కాలువలో నాటబడి చెట్టు ఎలా ఉంటుంది మనకందరికీ తెలుసు. ఒక కాలువ చెట్టు చక్కగా ఏపుగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, దానికి మంచి కాయలు వస్తాయి, అలా ఉంటుంది. అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆయన ప్రతి దేవుని మనం దాన్ని ఆరాధించి దాన్ని ఒక చదవడమే కాదు దాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని మనం అప్లికేషన్ చేసుకోవాలని మనకి తెలియబడతాము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటిగా కీర్తన 119 కీర్తనలో 25 వచ్చిన ఒకసారి చూద్దాం. 119 కీర్తన 25 అంటే వాక్యం ఎలాంటిది అనేది మనకు తెలియదు. నా ప్రాణము మట్టిని హత్తుకొంచున్నాను, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. మన వాక్యం చదువుకుంటే దినదినము మనం మరి ఆయనలో జీవము కలిగి ఉంటాం. అలాగే 36వ వచనంలో ఒకసారి 34వ వచనంలో ఇక నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయు, అప్పుడు నీ పూర్ణ హృదయంతో నేను దాన్ని ప్రకారము నడుచుకున్నాను. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుతున్నాను, దాని నన్ను నడుగుచున్నాను. ఈ వాక్యం మన ధైర్యం జీవితాల్లో మనం అభివృద్ధి పొందాలంటే వాక్యాన్ని చదవాలని ఉంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ మనకి ఏంటంటే వాక్యం ఎలాంటి ఉండించగల కట్టం, అది వాడి అయినటువంటి కట్టం, అది మనలో దూరి మనము సరి చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కనుక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం. సజీవమైన బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులు విభజించినంత మట్టుకు దూర్చు హృదయము తలంపుల యొక్క ఆలోచనలను శోధించుచున్నది. ఇక
ఇక్కడ కనుక మనం చూస్తే రెండంచెలు కలిగారు. ఈ యొక్క వాక్యం రెండు విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అంటే మనం ఈ యొక్క వాక్యం మనం చదువుతున్న మన వ్యక్తిగత జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా యెషయా చెప్తారు, ఈ యొక్క ఎత్తులో పల్లాలను కూర్చుంటున్నాం. మరి ఈ యొక్క మనం చదువుతున్న మన కుటుంబంలో ఒకసారి మనకి అత్యంత మధ్య వివాదం, అలాగే మన బంధువుల మధ్య ఉన్నటువంటి వివాదం, ఇవన్నీ కూడా సరిచేయడానికి మనకి వాక్యం చెప్తుంది. వాక్యం మనకి సరిచేస్తుంది. మనల్ని ఆ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క వారి వల్లే కాకుండా నువ్వు వధువు సంఘంగా నువ్వు ఉండాలంటే ఇది మనం వాక్యానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలని మనం తెలియజేస్తాం. ఇంకా మూడవది నేను ఏం చెప్పగలుగుతుందంటే పరిశుద్ధాత్మ సహాయం కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం మనం పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ సహాయం మనం కోరుకున్నప్పుడు మనతో మాట్లాడుతుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు మనం అది గ్రహించాలి. మనం ఒక శబ్దంతో మనం మాట్లాడకపోవచ్చు, కానీ అంటే అలాగే ప్రవర్తనతో మాట్లాడాలి. ఈ రోజున మనం వాక్యం చదువుతున్న వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాం, దాన్ని గ్రహించాలి. దాన్ని మనం యొక్క గైడెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఏం చెప్తుందంటే గాడ్ గైడెన్స్ కేమ్ త్రూ లిటిల్ వాయిస్ ఇన్సైడ్ టెల్లింగ్ యూ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. ఆ డెసిషన్ మేకింగ్, మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏది మంచి చెడు చెప్పడంలో మనం పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాం. అలాగే ఇంకా నేను కొరింథీయులకు రాసిన పత్రిక ఏమిటంటే ఆలయం ఆలయంలో ఉన్నాను, మీరు పరిశుద్ధ సంఘంలో ఉన్నారు. ఒకసారి అది వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10. ఒకసారి చదవండి, తీసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 చదువుతాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని లేదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముకు దేవుని. కాబట్టి మనం ఏర్పరచుకున్న ఈ యొక్క ఆలయం దేవుని ఆలయం ఉంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఎలాంటి విలువ పెట్టి కొనబడినవారు, ఆయన పరిశుద్ధ రక్తం చేత కొనబడినవారు. మనం ఎంతో దేవుడికి మన ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే దేవుడు మాట్లాడతారని మనం చెప్పబడుతుంది. ఇంకా మనకి గౌరవ రాసిన పద్ధతిలో చూస్తే ఈ యొక్క ఆత్మని మనకు ఉండేటట్టు దేవుడు 5వ అధ్యాయం 22వ వచనం దానిలో మనకి ఆత్మఫలాల గురించి మనకు తెలియజేస్తారు. ఏముంది దాంట్లో ఆత్మఫలాలు? మనకి ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ మనతో వస్తాం. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిగి ఆత్మఫలాలు మనం కలిగి ఉండాలని చెప్తున్నాం. ఇంకా యోహాను రాసిన 16వ అధ్యాయం 13వ వచనంలో ఆ సత్యస్వరూపి ఆత్మ అని చెప్తున్నారు. 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే సర్వసత్యంలోనికి నడిపించు. వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు. ఇక్కడ మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు జరగబోయే సంఘటనలు మనం అంటే డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడకపోవచ్చు, కానీ మన పరిశుద్ధాత్మ సంఘం ఉన్నప్పుడు మనకు జరగబోయే సంఘటనలు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఉప్పుపరచు. ఇక్కడ మనం చూసాము, మనం ఒక 70-80 సంవత్సరాలు ఉంటాము. ఈ తర్వాత అనేక వచ్చేటువంటి కాలాలు మన యువకులు, మన పిల్లలకు మనం నేర్పినట్టు ఈ లోకంలో ఈ లోక ఆచారాల ప్రకారం మనం కాకుండా మన దేవుని యొక్క ప్రత్యేకించబడిన సంఘము, పొదుపు సంఘంలో మనం ప్రాముఖ్యంలో వాళ్ళకి మనం చెప్పాలి.
మరి ఇంకా కానీ మనం చూస్తే 4 కానీ ఏం చెప్పాలంటే మీరు మార్పు కోసం ప్రయత్నం చేయాలి. బీ ఓపెన్ టు చేంజ్. మార్పు కోసం మనం సహాయం దేవుడిని అడగాలి. మనల్ని మనం మార్చుకోవాలి. మనం ఇంకా మార్చుకోకుండా అలాగే ఉంటే ప్రయోజనం. ఆ విధంగా మనం ఎలా ఉండాలి? God made man make some changes in our life. We are ready to adjust to you follow your God ways. దేవుడి యొక్క మార్గాన్ని మనం అనుసరించడానికి మరి సిద్ధంగా ఉండాలి. మనం మార్చుకోవాలి. ఎక్కడ దీంట్లో మనం చూస్తే నూతన నిబంధనలో నేను లూకా సువార్తలో 12వ అధ్యాయం జకర్యా గురించి నేను చెప్పదలుచుకున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఒకసారి చదవండి. ఎరుకో పట్టణంలో ప్రవేశించి పోవచ్చుంటాను. ధనవంతుడైన జక్కయ్య ఆమె పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను కానీ పుట్టివాడైనందున చాలా ఒకసారి ఇక్కడ కనుక మనం చూస్తే ఎరుకో పట్టణం కనుక మనం చూస్తే అది దాని యొక్క ప్రాకారం ఎరుకో గోడలు మనం విన్నాం కదా. ఇశ్రాయేలు ఆ గోడలు వేసి దాంట్లో ప్రవేశించారు. ఆ ఎరుకో ఎలా ఉంటుందంటే అది ఇప్పుడైతే సిద్ధమైపోయింది కానీ అది దాని ఎత్తు 12 అడుగులు 6 అడుగులు కూడా ఉంటాయి. మంచి అలాంటి యొక్క కోట గోడలు వాళ్ళు నిర్మించారు. వాటిలో కూడా మరి అక్కడ ఆ ఎరుకో పట్టణం అంతా కూడా ఈ యొక్క సుంకపు గుత్తదారులు అంటే ఈ జక్కయ్య అనేటువంటిది ఈ ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసే వాళ్ళ మీద ఒక అధికారం. ఈయన ఏం చేశాడు? ఒక రోమా ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేశాడు? తనకు అనుకూలంగా వాళ్ళని ఏర్పరచుకుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 4 సంవత్సరాలకి ఒక ఉదాహరణకి చెప్తున్నాను 1 లక్ష రూపాయలు తెచ్చేవాడు. అంటే ఈయన ఏం చేసేవాడు? ఎక్కువ కలెక్ట్ చేసేవాడు ప్రజల దగ్గర నుంచి. ఎక్కువ అంటే ఒక 3 lakhs 4 lakhs 5 lakhs అంటే ఎక్కువగా వసూలు చేసి ఆ 1 lakh ఉదాహరణగా మీరు చెప్తున్నాను 1 lakh రూపీస్ రోమా గవర్నమెంట్ మీద కూడా తన సొంతాన్ని. ఇలాంటి ఈయన మంచి ఆస్తికుడు అయిపోయాడు, మంచి ధనాన్ని సంపాదించాడు. కానీ ఈయన మరి ప్రభువు చేసిన కార్యాలను చూశాడు. ప్రభువు చేసిన కార్యాలను చూసి ఆయన నేను చూడాలి, ప్రభువు నేను చూడాలి ఆశపడ్డాడు. అది ఈయన అయితే నేను షాక్గా పుట్టివాడైన దేవుడిని యేసు ప్రభువాన్ని చూడండి. అప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు మేడి చెట్టు అంటే అది 30-40 మీటర్లు ఉంటుంది. ఆ యొక్క చెట్టుని తను ఎక్కగలిగినటువంటి ఆ ఊరలు కూడా కిందకు ఉంటాయి కాబట్టి తను ఎక్కగలిగాడు. ఎక్కిన తర్వాత చక్కగా ప్రభువాన్ని ఆ మార్గంలో వస్తుంటే చూస్తున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు, ఈయన ఇంత అద్భుతంగా ఈయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అనేక మందిని స్వస్థపరుస్తున్నారు, అనేక మందిని మరి చనిపోయిన ఆశను బ్రతికించాడు, మరి కుష్ఠరోగులను బ్రతికించాడు, గుడ్డి వారిని మరి కళ్ళు ఇస్తున్నాడు, మరి గుడ్డి వారిని పాటిస్తున్నాడు. ఏంటి ఈయన అసలు అని అంటే ఈయన ప్రవర్తన నేను ఆస్తి కొరకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రజల్లో ఈ యొక్క ఆదరణ చూసి ఈయన ఆశ్చర్యపోయి ఆయనను చూడాలనుకున్నప్పుడు మరి ఆయన చెట్టు ఎక్కాడు. ఆ సమయానికి మరి ప్రభువారు దగ్గరకు వచ్చిన తర్వాత మరి జక్కయ్య నువ్వు దిగు, మరి నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందని చెప్పినప్పుడు ఆ ఆనందంతో మరి అతను దిగి ప్రభువారిని చేర్చుకున్నట్టుగా చూస్తాను. ప్రభువారిని చేర్చుకున్న తర్వాత అతని యొక్క లైఫ్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. ఆ లైఫ్ అంతా కూడా నాకు మారిపోయింది. తను ప్రభువారితో ఏం చెప్తాడంటే, అయ్యా నీవు మరి ప్రభువారు తన ఇంట్లోకి రాకుంటేనే తనకు అసలు ఎంత ఆనందపడుతుందంటే నాకు కలిగినటువంటి ఆస్తి మొత్తంలో మరి నేను పేదలకు ఇచ్చేస్తాను. అలాగే నేను ఎవరి దగ్గర అయితే అధికంగా నేను వసూలు చేశాను వారికి 400 నేను ఇచ్చేస్తాను అని ఆ యొక్క ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. తన యొక్క జీవితం మరి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఆ విధంగా మన జీవితాన్ని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. మన యొక్క మార్పుని మనం చూసుకోవాలి. ఎవరైతే అంటే ఇంకా మార్పు పొందలేదో వారికి మార్పు పొందాలి. ఇంకా ఆధ్యాత్మికంగా లోతు లేదో వారికి ఇంకా ఆధ్యాత్మిక లోతుకి మీరు రావాలని నేను ఆశిస్తున్నాను. మీ పిల్లలకు వాక్యాల గురించి బోధించాలి. ఇక్కడికైనా మనం చూస్తే ఇంకా ఒకసారి చదువుగా ఉంది
4వ వచనం ఒకసారి, 5వ వచనం ఒకసారి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను ఎంత ఉండవలసి వచ్చింది చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకోలేను. అందుకు అతను పాపినైన మనిషిని యొద్దకు బస చేయటం వెళ్ళినది చాలామంది సడుకున్నారు. అక్కడ ఆయన చూసి సడుకున్నారు. ఎందుకు? ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీయులు ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్టర్ని చాలా హీనంగా చూస్తారు. ఎందుకు? ఎక్కువ వసూలు చేస్తారు. వాళ్ళు పీక తింటారు. అంటే మీరు మా ప్రజలై ఉండి నా మమ్మల్ని హింసిస్తున్నారు, మన దేశాన్ని సహకరించట్లేదు అని వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడ వాళ్ళు పాపంగా హింసించారు. ఇంత ప్రభువారు, ఇంత గొప్ప దేవుడు, మరి ఆయన పాపం చెందుకు ఏంటి, ఇలాంటి ఆయనలో భూమి చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు. కానీ మన దగ్గర చూస్తే ప్రభువారు మన భారతదేశంలోకి వచ్చినప్పుడు ఎవరి చెంతకు మనల్ని కూర్చోయండి, మరి వీరుల దగ్గర కూర్చోండి. మరి అది వాళ్ళ వీరుల హస్తాన్ని పడుతున్నారు. మనల్ని ఎక్కడో ఉన్నటువంటి మనం తీసుకుంటే ఎంత భగవంతులు ఆయన కోరుకునేది. ఎంతో మంచి మన దేశంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మీకు అంబానీ చూస్తే ప్రపంచంలో ఆయన ర్యాంకు 30వ ర్యాంకులో ఉన్నారు. అలాగే ఉన్నారు. అని మనలాంటి వీళ్ళకి మనల్ని దేవుడు మనకు కలిగించారు, ఈ యొక్క రక్షణ భాగ్యం ఇచ్చారు. మరి ఆ యొక్క ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని యేసు ప్రభువారిని సడుకుంటూ ఉంటారు, ఈయన పాపల చేతికి వచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసి 10వ వచనం, నశించిన దాన్ని వెనక రక్షించినట్టు మనిషి కుమారుడు వచ్చినది. ఇక్కడ కనుక మనం ఇంకా 8వ వచనం కనుక మనం చూస్తే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 గంటలు నేను చెల్లించుదని ప్రభుత్వం చెప్పాను. అని ప్రభు ఇతరులు అబ్రహాము కుమారుడే, ఇంటికి నీకు రక్షణ వచ్చిందని చెప్పారు. ఆ విధంగా మరి అతనిలో ట్రాన్స్ఫార్మర్ వచ్చిందో మనం కూడా మనం మార్చుకోవాలి. ఇంకా ఎవరైతే దేవుడిలో రక్షణ లేదో, ఇంకా ఎవరైతే మరి ఇంకా చర్చికి వస్తూ ఉంటాం కానీ నిజమైన మారు మనసు లేకపోతే నిజమైన మారు మనసు ఉండాలి. ఒకవేళ మనలో మారు మనసు ఉండి దేవుడు ప్రార్థిస్తున్నాం, మరి ఎక్కువగా దేవుడు అభివృద్ధి కూడా కావాలి. తర్వాత ఇంకా నేను ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని వేయాలని నేను ఆశిస్తున్నాను. మరి మనలో నా జీవితం దేవుడు మరి నేను 20 సంవత్సరాల వయసులోనే నేను మార్పు పొందాను. మరి అప్పటి నుంచి ఒక నామకార్థ జీవితంగా నేను జీవిస్తూ మరి నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మరి నా రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగం చేరాలని అనుకున్నాను. మరి 1 లక్ష శాలరీతో ఉండాలని అనుకున్నప్పుడు దేవుడు నేను నా భార్య ఇద్దరు కలిసి ఆలోచించాను, మనం దేవుని సేవ మనం ఏం చేయగలం, మరి దేవుని కోసం మనం ఇంకా సంపాదించుకుని ఏం చేసుకుంటాం, కానీ దేవుని కోసం మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఇద్దరు కూడా దేవుడికి అర్పించుకొని దేవుని సేవ మనం చేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాంతంలో ఎక్కడికైనా మనం దేవుని సేవ చేయాలని అనుకున్నప్పుడు దేవుడు మరి ఈ ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని సేవ తీసుకుని మనకి కలిగిన దాంట్లో దేవుని దగ్గర తీసుకుంటూ మనం దేవుని సేవలో ఉండాలని నాకు దేవుడు కలిగించాడు. ఆ విధంగా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. నేను మరి మా యొక్క పేదల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నాను. ఆ విధంగా మనం మా చర్చి అందరూ కూడా కలిసి విజయవాడ బాధ్యతలు మనం సాయం చేయగలుగుతున్నప్పుడు కొంత అమౌంట్ కలెక్ట్ చేసి విజయవాడ బాధ్యతలు పంపించాం. అంటే మన బీసీ చర్చి ఎర్రగడ్డ ఉంటుంది, ఆ విధంగా చేస్తాం. కాబట్టి మనం కూడా మన యొక్క కలిగిన దాంట్లో మనం దేవుని పేదలకు సాయం చేయటం, అలాగే మనం కలిగినటువంటి దాని మన దగ్గర బంధువులు మనం చూడటం, అలాగే మన తోబుట్టులు, అలాగే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు అవ్వచ్చు లేదా మన క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరికైనా సాయం చేయవచ్చు. మనకు మనం కలిగి ఉంటే దీని యొక్క ఆయన రాకడలో ఆయన రాజ్యంలో మరి బుద్ధిగల కన్యకులు ఎలాగో ఆ పిలుపు నడుపుకొని మరి యొక్క దేవుని రాజ్యాన్ని అనుకుంటారు. బుద్ధి లేని కన్యకులు విడవబడతారు. వాళ్ళు మనం ఆ విధముగా ఎవరికైనా దేవుడిని మనం ఆశ్రయించి మన వధువు సంఘముగా మనం ఉండాలని దేవుడు మనం ప్రేమిస్తూ మరి నేను చివరిగా 3 సంగతులు చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకటి బాగున్నది, మనం తిరిగి జన్మించాలి. ఒకటి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం తిరిగి జన్మించాము.
ఒకవేళ తిరిగి జన్మించినట్లయితే దేవుడు మన ఇంట్లో ఉండడానికి మనం ఇష్టపడతాం. దేవుడు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? మనం మా జక్కయ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయాడు? ఆ విధంగా మనం దేవుడి ఒక వారం రోజులు మన ఇంట్లో ఉన్నాం, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ ప్లాన్? మన పర్వత రాజ్యానికి పర్వత రాజ్యంలో స్థానం ఏర్పరచుకున్నాం. పర్వత రాజ్యంలో మన స్థానం ఈ రోజు మనం వస్తే మనం పర్వత రాజ్యంలో మనం స్థానం ఏర్పరచుకుంటాం. మొదటి ప్రశ్న ఏమంటున్నాం? తిరిగి మనం గవర్నమెంట్ మనం నిర్మించాలి, లేదు యేసు ప్రభువాన్ని మన ఇంట్లో మనం చేర్చుకున్నాం. మూడో ప్రశ్న, దేవుని యొక్క పర్వత రాజ్యంలో మనం నివాసిస్తారు. మనం ఈ రోజుకి పిలిస్తే మన దేవుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము, మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రీస్తు సువార్త మహిళా సంఘ దేవుని ప్రకాశ ఈ సాంబాబు మా సంఘంతో మమ్మల్ని తెలియజేసి మా పిల్లలు మీరందరూ ప్రార్థన చేసి మా కుటుంబం కూడా ప్రార్థన చేయాలి. మీ సంఘం కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించాలని, మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించి ఎత్తబడే సంఘంలో మనందరం కూడా ఆయన సంఘంలో ఎత్తబడే సంఘంగా ఉండాలని నేను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమలకు దేవానికి అయా ప్రేమిస్తున్నటువంటి మధ్యాహ్నంలో అయా మీ సన్నిధిలో చేరుతండి, అయా మీరు ఆరాధించుకోండి, మాతో మాట్లాడిన మాటల్లో తీసుకుంటుంటండి, అయా నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసిన తీసుకుంటుంటండి. అయా తండ్రి నారాయణ హాస్యాన్ని అయా వధువు సంఘంలో గురించి ఆశీర్వదించినటువంటి ఆయా బిడ్డలు వాక్యం చేయండి, వాక్యం బాగా ఫలింపచేయండి తండ్రి. అయా మొదటిగా తండ్రి అయా మేము ప్రార్థన చేయాలని మీరు చెప్తున్నారు. అయా తండ్రి రెండవదిగా తండ్రి మరి మేము వాక్యం మీరు చదవాలి, వాక్యం చదువుకుని వాక్యం వెలుగులో మేము మా ఎదగాలి తండ్రి. మేము మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు మేము గ్రహించగలగాలి తండ్రి. అయా పరిశుద్ధాత్మ సహాయం మీరు పొందాలి తండ్రి. అయా తండ్రి నారాయణ మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధం ఆయా వాక్యంతో మాట్లాడుతాం, మేము స్పందించి మమ్మల్ని మేము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయా తండ్రి మమ్మల్ని మేము ట్రాన్స్ఫార్మ్ కావాలి తండ్రి. దేవాన్ని మనం చూస్తున్న సంఘం దీవించి ఆశీర్వదించండి. ఆయా దేవుని ప్రకాశ్ గారి కుటుంబం దీవించి ఆశీర్వదించండి. ఆయా శ్యాంబాబు గారి కుటుంబంలో ఆశీర్వదించండి. అలాగే తండ్రి సంఘర్షణ ఆయా సహోదరు ఆయా తండ్రి వారి కుటుంబాలు బాగా దీవించి ఆశీర్వదించండి. వారి పిల్లలు, వారి యొక్క తండ్రి, వారి యొక్క మనవులు, వారి యొక్క బంధువులు అందరూ కూడా రక్షించబడిన రైతు వయసులో సంఘములు క్రీస్తు ఎత్తబడే సంఘములు మీరు విలుపులలో ఎత్తబడే సంఘములు సహాయం వేయించండి. పిల్లలను మీరు ఆశీర్వదించండి. యువకులను ప్రభు మీరు ప్రత్యేకంగా వారితో మీరు మాట్లాడి మీ వాక్యం వైపు వారిని కనిదృష్టి ఉంచండి. మరి యేసుక్రీస్తు వారి పేరు కొంచెం నామ తండ్రి ఆమె.